హాయ్ గైస్ 2025 ఇయర్కి గాను ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్గా 192 వేకెన్సీస్కి అయితే ఫిల్ చేయబోతున్నారనమాట. సో ఈ రిక్రూట్మెంట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ మీ ఇంటి నుంచే కూడా ఈ ఎగ్జామ్ అనేది రాస్తారు అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకు పోస్టింగ్ కూడా వాళ్ళ ఓన్ నేటివ్ డిస్ట్రిక్ట్స్లో అయితే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్, సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు లైక్ బీకామ్ కానీ బీఏ కానీ ఏ డిగ్రీ అయినా ఓకే, వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ అప్రెంటిషిప్ ఏంటి అని చెప్పేసి చూసుకుంటే మీకైతే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ట్రైనింగ్ దేని గురించి అని చెప్పేసి చూసుకుంటే సాఫ్ట్ స్కిల్స్, అలానే రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్గా ఇవైతే మీరు నేర్చుకుంటారు ఈ ట్రైనింగ్లో. ఇది అనేది 12 months డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్, ఈ నాలెడ్జ్ అనేవి మీరైతే ఈ 12 monthsలో నేర్చుకున్నది తర్వాత నెక్స్ట్ జాబ్స్లో అయితే యూస్ చేసుకోవడానికి వీలుగా అనేటట్టు ఈ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ 12 monthsలో కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మీకు ఒక ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో అదైతే మీకు తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి అయితే యూస్ చేసుకోవచ్చు. బ్యాంక్స్లో కానీ, ఫినాన్షియల్ సర్వీసెస్లో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ ఆ సర్టిఫికేట్స్ అయితే యూజ్ అవుతాయి. ఏజ్ ఎంత ఉండాలి దీనికి అప్లై చేసుకోవడానికి అని చూసుకుంటే 20 to 25 years ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ 2021 ముందర వాళ్ళు నాట్ ఎలిజిబుల్, ఓన్లీ 21 నుంచి 2025 గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. అండ్ మీకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇంతకుముందు ఉండకూడదు. సో ఫ్రెషర్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు 2021 బ్యాచ్ నుంచి 2025 బ్యాచ్ వాళ్ళు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఈ ఎగ్జామ్లో అనేది 100 multiple choice క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దేని మీద అని చెప్పేసి చూసుకుంటే బ్యాంకింగ్ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి అండ్ ఇన్సూరెన్స్ గురించి అయితే ఉంటుంది. అలాంగ్ విత్ క్వాంటిటేటివ్ రీజనింగ్ కానీ, కంప్యూటర్ లిటరసీ, ఇంగ్లీష్, వీటి మీద అయితే మీకు 100 multiple choice క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ దీని డ్యూరేషన్ అయితే 1 hour లోపు అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీ ఇంటి దగ్గర నుంచి అయితే మీరు మీ ఫోన్ ఆన్ చేసుకుని, కెమెరా ఆన్ చేసుకుని అయితే రాయాల్సి ఉంటుంది అనమాట ఎగ్జామ్. అండ్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీ 944 rupees అయితే ఫర్ జనరల్ కేటగిరీ ఓబీసీ క్యాండిడేట్స్కి. అండ్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 708 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్ని బట్టి అయితే ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి అయితే మీకు కాల్ లెటర్ వస్తుంది. సో ఇక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. సో అప్లై చేసుకున్న వాళ్ళకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే 1st October అయితే ఉంటుంది. అండ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ని బట్టి 8th October నుంచి 14th October లోపు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే కాల్ చేస్తారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అయితే 15th October నుంచి 20th October లోపు అయితే క్యాండిడేట్స్కి ఫైనల్ లెటర్ అయితే వస్తుంది, ఆఫర్ లెటర్స్. అండ్ మీరైతే 1st November నుంచి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది మీకు అలాట్ చేసిన బ్రాంచ్లో అయితే. అండ్ మన తెలుగు వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే ఆంధ్రాలో అయితే 14 ఉన్నాయి. అలానే తెలంగాణలో చూసుకుంటే మనకు 20 అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు పర్టికులర్గా ఏ డిస్టిక్కి ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకు స్టైపెండ్ చూసుకుంటే 12,000 rupees per month అయితే స్టైపెండ్ ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు ఆంధ్రాలో ఏ సిటీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది. అనంతపూర్కి అయితే 1, కాకినాడ 1, కర్నూలు 1, నెల్లూరులో 1, రాజమండ్రి, తిరుపతి, విజయవాడలో 4, తిరుపతి 1, రాజమండ్రి 1, విశాఖపట్నం 4 ఉన్నాయి. అలానే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్కి 16, కరీంనగర్, మహబూబ్ నగర్ 1, సికింద్రాబాద్కి అయితే 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని చూసుకుంటే మీకు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో NATS లింక్ అయితే ఉంటుంది. సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే NATS వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడైతే స్టూడెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాక ఇలా జనరల్ స్టూడెంటా, శాండ్విచ్ ఆర్ AEDP స్టూడెంటా అని చెప్పేసి వస్తుంది. సో శాండ్విచ్ స్టూడెంట్ అంటే ఏంటి అని చూసుకుంటే కొన్ని కోర్సెస్కి లైక్ మ్యాక్సిమం టెక్నికల్ కోర్సెస్కి ఇంటిగ్రేటెడ్ పీరియడ్లో జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో అలా చేస్తేనే వాళ్ళకైతే డిగ్రీ అనేది ఇస్తారనమాట. సో ఇలా జనరల్గా మీరు శాండ్విచ్ స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చేసుకున్న తర్వాత మీ
మీ ఫోన్ నంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కొత్త వాళ్ళైతే. లేదు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. స్టూడెంట్ కొత్తగా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకైతే ఇలా కనిపిస్తుంది. ప్రీవియస్ ట్రైనింగ్గా ఏమైనా తీసుకున్నారా అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి తీసుకుంటే ఇక్కడైతే మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి చూసుకుంటే నో అని, మీకు ఎస్ అయితే ఎస్, ఉంది అంటే ఎస్, లేకపోతే నో అని చెప్పండి. హ్యావ్ యూ పాస్డ్ అవుట్ త్రూ రెగ్యులర్ ఆర్ పార్ట్ టైమ్ ఆర్ డిస్టెన్స్, మీరు ఎలా మీ డిగ్రీని కంప్లీట్ చేశారు, రెగ్యులర్ గానా, పార్ట్ టైమ్ గానా, డిస్టెన్స్ గానా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ నేమ్ యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్లో మీ నేమ్ ఎలా ఉందో అలా అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. సో మీ జెండర్ ఏంటి అండ్ మీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీనా, లేకపోతే అదర్స్, జనరలా, ఎస్సీనా, ఎస్టీనా అనేసి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ ఆధార్ నంబర్, ఇక్కడ ఆధార్ కార్డ్ని అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకనా, ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ డిస్టిక్ ఏంటి, సో ఇక్కడైతే మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు మీ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్ ఇన్ కేస్ ఆఫ్ మీరు బీఈ చేసిన, బీటెక్ చేసిన, బీఫార్మా, ఆర్కిటెక్చర్, ఇలా ఇక్కడ ఇచ్చిన డిగ్రీస్ అయితే మీరు చేసినట్టయితే ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఆర్ టెక్నాలజీ అని చెప్పేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు నార్మల్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు బీసీఏ, బీఎఫ్ఏ, బీబీఏ, బీబీఎస్, ఇలా ఇక్కడ ఇచ్చినటువంటి బీఎస్సీ అగ్రి, బీఎస్సీ డైరీ చేసినటువంటి వాళ్ళైతే గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ ఆర్ పాలిటెక్నిక్ ఇన్ ఇంజనీరింగ్, ఫార్మా, ఆర్కిటెక్చర్, ఇలా అగ్రి, ఫుడ్, వీళ్ళైతే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇన్ కేస్ జనరల్ బ్యాచిలర్ డిగ్రీ చేశారనుకుందాం, సో ఇక్కడైతే మీరు గ్రాడ్యుయేట్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అని చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ స్పెషలైజేషన్ ఏంటి, ఫార్మసీనా, అగ్రికల్చరా, వెటర్నరీయా, ఇలా ఆర్ట్సా, లేకపోతే సైన్సా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ ఐడి అని చెప్పేసి మీ యూనిక్ రిజిస్ట్రేషన్ ఆర్ రోల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2020, 21, 23 ఇలా అయితే సెలెక్ట్ చేసుకుని, అండ్ మంత్ ఏ మంత్లో పాస్ అవుట్ అయ్యారు, అండ్ మీ పర్సంటేజ్ అయితే సిజిపి అయితే ఆ పర్సంటేజ్కి అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది మీ యూనివర్సిటీని బట్టి. అండ్ మీ ఈమెయిల్ లాగిన్ అప్పుడు ఇచ్చి ఉంటారు కదా, సో ఆ ఈమెయిల్ అయితే యూస్ చేయాలి. అండ్ మీ మొబైల్ నెంబర్ కూడా అలానే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి ఆ పాస్వర్డ్ని అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్ అయ్యాక మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ సబ్మిషన్ మీకైతే మెయిల్ వస్తుంది అనమాట, ఇలా మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయినట్టు. ఇక్కడైతే మీకు ఎన్రోల్మెంట్ రెఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది, సో అదైతే మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి అని చూసుకుంటే మళ్ళీ ఎన్ఐటిఎస్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి ఇక్కడైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ ఈమెయిల్ అండ్ మీ పాస్వర్డ్తో. సో ఇలా లాగిన్ అయ్యాక తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మీ మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీరు మైనార్టీయా కాదా, లేకపోతే పర్సన్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేశాక ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అప్పుడు చేసిన డీటెయిల్స్ అయితే అవుతాయి. సో ఇక్కడ మీరైతే మీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది అప్లోడ్ చేసిన తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ అనేది మీ 10+2 తర్వాతనా లేకపోతే డిప్లొమా తర్వాత చేశారా అని చెప్పేసి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ స్కూల్ ఏ స్టేట్, మీ ఇన్స్టిట్యూషన్ ఏ స్టేట్, దాని డిస్టిక్, దాని నేమ్ ఇక్కడైతే అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జనరల్ స్కిల్స్ లైక్ మీకు ఏ స్కిల్స్ ఉన్నాయి అండ్ మీ లాంగ్వేజెస్ ఏంటి, హిందీనా, ఇంగ్లీషా అని చెప్పేసి ఇలా అయితే క్లిక్ చేసుకుని మీ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ మెయిల్ ఐడి అండ్ మీ ఫోన్ నంబర్, మీ లొకేషన్ ఇవైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అయిన తర్వాత ట్రైనింగ్ ప్రిఫరెన్సెస్లో మీరు ఏ స్టేట్కి ఏ స్టేట్ ఆర్ ఏ డిస్టిక్ మీరు ప్రిఫర్డ్ ఏ స్టేట్ ఏ డిస్టిక్ చేస్తారో అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఫీల్డ్ బ్రాంచ్ లైక్ హెచ్ఆర్ఆ, లేకపోతే ఫినాన్సా, బ్యాంకింగా, అగ్రికల్చరా, మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరైతే ఇక్కడ చూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడైతే మీ బ్యాంక్ నేమ్ అలానే మీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ ఇవైతే ఎంటర్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు మీ స్కిల్స్ని బట్టి వేకెన్సీస్ అయితే కనిపిస్తాయి, సో అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట.
సో ఇది ఈ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ఎలా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.